कंटिन्यू स्टार्ट स्टार्ट करो। ఒకసారి నా వాయిస్ క్లియర్ ఉంది కాబట్టి అందులో మన ట్రైనింగ్ లో పాల్గొన్న ఓకే. సో ఇంతకు ముందు Slim busy. Good morning, Vestige. Good morning, all of you. సార్కు కొంచెము ప్రాబ్లం ఉంది, ఒక 2-3 minutes అంతలోపు క్లియర్ అవుతాడు. నిర్మలా మేడం సారు పండగలో ఉండు, ఆయన కూడా మన గురించి కష్టపడుతున్నాడు. భిక్షం యాన్మోట్ ఇచ్చాను. ఓకే నా వాయిస్ ఇక నువ్వు ఇంకా 2 kilometers పోవాల్సిందే, లేకపోతే ఇంకా 2 కిలోమీటర్ వాళ్ళ ఓకే 5 నిమిషాలు టైం అయ్యింది నాకు. వైఫై ఇప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది. ఓకేనా ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఓకే అండి, ఓన్లీ స్టార్టింగ్సే కాబట్టి టక్క క్వశ్చన్లు రెడీగా ఉండండి. ఇంకా లాస్ట్ క్విజ్ లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. క్విజ్ లో పాల్గొన్న వాళ్ళు ఫాస్ట్ గా 19, 20. ఓకే అండి, ఈరోజు టైం చాలా కొంచెం ప్రీషియస్ ఉంది కాబట్టి ఇదే మోడల్లో ప్రోగ్రామ్ ఖతం చేద్దాం. ఓకే, ఇంకా ఫీడ్బ్యాక్స్ ఇంకేం లేవు, డైరెక్ట్ క్వశ్చన్సే. బ్రాండ్ వైజ్ అన్ని అడుగుతా ఉంటాను. క్వశ్చన్ నెంబర్ 1 రెడీగా ఉండండి లీడర్స్. క్వశ్చన్ నెంబర్ 1 కొంచెం గ్లాసులు దింపుకో, కార్లో కూర్చో గ్లాసులు దింపు, సిగ్నల్ వస్తుంది. అన్న. లాంగ్ పోయినావు కదా, కొంచెం గ్లాసులు దింపు, గ్లాసులు ఎక్కిస్తే కారు. ఓకేనా? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎలా క్లియర్ ఉంది, ఇప్పుడు లేదు. గ్లాసులు తీస్తే ఇప్పుడు ఓకేనా? అది కొంచెం సిగ్నల్ గుంస్తుంది కదా. ఓకేనా ఇప్పుడు? ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు ఓకే. రైట్. ఓకే అండి లీడర్స్, అందరికీ క్వశ్చన్. BS4 నుంచి BS6 కి ఇంజన్ ని మార్చే కెపాసిటీ ఉన్న ప్రోడక్ట్ ఏంటి? చాట్ బాక్స్ లో టైప్ చేయండి అందరికి, ఆల్. BS4 నుంచి BS6 కి మ్యాక్ డ్రైవ్ రైట్ ఆన్సర్. ఓకే అండి, ఇంకొంతమంది లీడర్స్ నెక్స్ట్ వారం క్విజ్ చేసే వాళ్ళు కూడా తయారు కావాలండి. కొంచెం మళ్ళీ మిస్బిహేవ్ అవుతుంది ఏదన్నా అని చెప్పి మళ్ళీ హ్యాండిల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ అందరికి కూడా. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2 సూపర్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి నవితా రెడ్డి మేడం టైప్ చేసారు, సూపర్. తర్వాత ఒక పీవీకి ఎన్ని బీవీలు? సెకండ్ క్వశ్చన్, ఒక పీవీకి ఎన్ని బీవీలు? 18, సూపర్. మళ్ళీ నవితా రెడ్డి మేడం ఈరోజు టాపర్ అయ్యేటట్టు. ఓకే అండి, క్వశ్చన్ నెంబర్ 3 5499 పీవీ ఉంటే
5499 పీవీ ఉంటే మిమ్మల్ని ఏ లెవెల్లో ఉన్నారని అంటారు? టోటల్ పీవీ 5499 ఉంటే ఏ లెవెల్లో ఉన్నామంటారు? బ్రాంజ్ తప్పు, 12% రైట్. బ్రాంజ్ తప్పు, చంద్రకళ మేడం రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ 3399. ఓకే, ప్రసాద్ ప్రమీల గారు చాలా మంది చెప్పారు. సూపర్ సూపర్, చాలా ఎక్సలెంట్ అండి. శిరీష నరసింహ ఫస్ట్ సార్ చెప్పారు. సూపర్, థ్యాంక్ యూ. అలాగే చెన్నకేశ్వర్ సార్ చాలా మంది చెప్పారు. తర్వాత ఇప్పుడు రాఖీ పండుగ సందర్భంగా టీ కప్పులతో కూడిన ప్రోడక్ట్ ని కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఎంత వాల్యూ కొంటే ఏ ఏ ప్రోడక్ట్ కొంటే? అంటే ఏ ఏ ఫ్రీ గిఫ్ట్ ఇస్తుంది, ఎంత వాల్యూ ప్రోడక్ట్ చెప్పట్లేరు, ఏ ప్రోడక్ట్ కొంటే? అలాగే కేఎన్ఆర్ ఏ ఏ విషయం భాయ్ హనుమూర్జీ, రాఖీ పండగకి 2500 కొంటే ఏమేమి వస్తుంది అని చెప్పేసి మనకు ఆఫర్ పెట్టింది. అదేందని చెప్పేసి క్వశ్చన్. ఓకేనా? వాయిస్ క్లియర్ లేదంటారు కానీ ఆన్సర్ చెప్పట్లేదు మన వాళ్ళు చాలా మంది. కేఎన్ఆర్, మెలనో, SF9 ఫస్ట్ పెట్టిందో. ఇరవై వందలు ఓకే. ప్రోడక్ట్ ఏంటండి అలా SF9 ఖచ్చితంగా తీసుకోవాలా. విషయం భాయ్ హ్యాండ్ రైజ్ కర్, వేర్ యు ఆర్. సిగ్నల్ ప్రాబ్లం సార్ కి పాపం. విషయం భాయ్ అనుమతి అన్న ఒక్క 10 నిమిషాలు తొందరనే కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? లైన్ ఉండండి అన్న, పర్లేదు. మీరే హోస్ట్గా అదే ఉండండి. అందుకే నీకు ఓకేనా, ఉండండి ఉండండి, రన్ పర్లేదు. అవుతుందా నీకు? రన్ అయిద్దా? అన్న రన్ అవుతుంది. ఓకే ఓకే నాకేముండదు కన్నా, ఓన్లీ చాట్ బాక్స్ చూసుకోవడం ఉంటది, నాకు ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే అది చూసుకో, నువ్వే చూసుకో. రైట్, కంటిన్యూ. ఓకే 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 ఓకేనా. సో అది MOM ప్లస్ SF9 వెలెనో ఇవన్నీ ప్రోడక్ట్ తీసుకోవాలండి. ఇందాకటి ఆన్సరు.
సో కొంచెం సిగ్నల్ డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోవద్దు. అట్లానే కాశ్మీరీ కవా కుంకుమ పువ్వు ఏ ప్రోడక్ట్ లో ఉంది? అందరికి క్వశ్చన్. కాశ్మీరీ కవా కుంకుమ పువ్వు ఏ ప్రోడక్ట్ లో ఉంది? సో ఇది ఆల్ పెట్టండి ఎవరైనా. సింధూర్ ఎనర్జీ డ్రింక్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎనర్జీ డ్రింక్ ఈజ్ రైట్ ఆన్సర్. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్. జయంతి మేడం రైట్ ఆన్సర్. సూపర్. ఎనర్జీ డ్రింక్ పెట్టిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. అలాగే 12 విటమిన్స్ ఉన్న వెస్లిమ్ ప్రోడక్ట్ ఏంటి? 12 రకాల విటమిన్స్ ఉన్న వెస్లిమ్ ప్రోడక్ట్ ఏంటి? ఇది కూడా అందరికండి. 200 అయ్యారు. సూపర్. నోని స్పిర్లినా రాంగ్ ఆన్సర్. మల్టీవిటమిన్. వాట్ మల్టీవిటమిన్? మల్టీవిటమిన్ వెస్లిమ్ షేక్. మల్టీవిటమిన్ ఏంటి? ఆ మల్టీవిటమిన్ గమ్మీస్ రైట్ ఆన్సర్. మల్టీవిటమిన్ గమ్మీస్ అండి. మల్టీవిటమిన్ గమ్మీస్ రైట్ ఆన్సర్. ఓకే అండి. సో గమ్మీస్ అని ఒకరు పెట్టిరు, మల్టీవిటమిన్ అని ఒకరు పెట్టిరు. నో ప్రాబ్లం. మనకు గమ్మీస్ అనే ఐడియా ఉంది కదా. సూపర్ అండి. సో థ్యాంక్ యూ అందరికీ. నవితా రెడ్డి మేడం అలాగే ఇంకొంతమంది చెప్పారు. గమ్మీస్ 0099 మామిళ్ళ నరేష్. సూపర్. సో ఇంకొక క్వశ్చన్. వాటర్ ప్యూరిఫైయర్ ఎన్ని దశలలో నీటిని శుద్ధి చేస్తుంది? అందరికండి ఈరోజు. గ్రూప్ వైజ్ అడగడానికి లేదు. 6 తప్పు ఆన్సర్. 6 తప్పు. 7 పెట్టిరు ఒకరు. జయంతి మేడం రైట్ ఆన్సర్. @1 జయంతి మేడం రైట్ ఆన్సర్. 7 రకాలలో ప్యూరిఫై చేస్తుందండి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నేను టైం కొంచెం అంటే ఇక్కడ ఉన్న టైం ఇబ్బందులు ఉన్నా కూడా చేయడానికి కారణము, వారం రోజుల సెషన్ ఎంత ముఖ్యమో క్విజ్ కూడా అంతే ముఖ్యము. ఇందులో చాలా వస్తాయి, మీరు టీం అందరికి నేర్పించుకోవచ్చు. నేనని కాదు, రేపు ఇంకొక లీడర్ క్వశ్చన్ పేపర్ రెడీ చేసినా కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో నో ప్రాబ్లం. మోహన్ సార్ ఈరోజు అందుబాటులో లేడు కాబట్టి తీసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఒక లీడర్ని కూడా ఇన్వైట్ చేద్దాం. ఓకే అండి. ఇంకొక క్వశ్చన్. డౌన్ లైన్ అప్ లైన్ కంటే ఎక్కువ పిన్ లెవెల్లో ఉంటే ఎల్ఓబి ఎంత ఎంత పివి ఎల్ఓబి వస్తుంది? క్వశ్చన్ అర్థం చేసుకోండి బాగా అందరికి. ఇది డౌన్ లైన్ అప్ లైన్ కంటే ఎక్కువ లెవెల్లో ఉంటే మీకు అప్ లైన్ కి ఎల్ఓబి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? క్వశ్చన్ అర్థమైంది అనుకుంటా. 4500 డైరెక్ట్ అండి. ఓకే రైట్. చామకూరు వెంకటేష్ రైట్ ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ డౌన్ లైన్ మీకంటే ముందు గనక రన్ చేస్తే ఖచ్చితంగా 4500 అప్లైన్ గ్యారంటీ లైఫ్ టైం వస్తుంది. దాని ద్వారా 9,000 రూపాయల పైన ఇన్కమ్ వస్తుంది మీకు ఎల్ఓబి ఫిక్స్డ్. సో ఇది గుర్తుంచుకోండి. 4500 పివి 4500 పివి వస్తుంది. దాని ద్వారా మీకు 2.15 రేట్ రేటు డైరెక్ట్ అమౌంట్ 9,200 చిల్లర వస్తుంది. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. సూపర్. అట్లనే ఓకే అండి. ఈ క్వశ్చన్ కొంచెం వెరైటీ ఉండొచ్చు, అయినా సరే స్క్రీన్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఇప్పటి వరకు డియుసిడి అయిన లీడర్ ఎవరు? మంచి విఎంసీఎం గా ఉన్న లీడర్ ఎవరు? సూపర్ రైట్ ఆన్సర్. మల్లేష్ ఎంఎస్జిడి. అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి తొందరగా చెప్పేసిరా. ఇంతకుముందు ఎప్పుడో మాట్లాడినాం. ఇదండి, ఇది మన మెంటర్ కున్న సత్తా ఇది. సో ఇది గుర్తు చేయాలనిపించింది గురువు గారిని. ఇది అండి ఇప్పటి వరకు వెస్టేజ్ ఇండస్ట్రీలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గ్రేట్ లీడర్. విషయం బై వాయిస్ కట్. వెస్టేజ్ ఇండస్ట్రీలో త్రూఅవుట్ ఇండియాలో కూడా విషయం బై వాయిస్ వస్తుంది. వాయిస్ వస్తలేదు. లక్షలు తీసుకున్న అది గుర్తుపెట్టుకోండి. సో మనం స్క్రీన్ మాట్లాడలే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? వచ్చి కట్. రైట్. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా. సో ఇది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు స్క్రీన్ ముట్టుకోకుండా డబ్బులు తీసుకున్న తోపు లీడర్ అంటే ఎంఎస్ఆర్ రమేష్ అని అదే చెప్తున్నాడు. సో ఇదండి మన మెంటర్ కున్న పవర్, ఇది బలం, ఇది మనం కరెక్ట్ వాడుకోవాలంతే. ఎందుకంటే ఎంఎస్ఆర్ చెప్తుంటే ఇప్పటి వరకు ఎవరు చెప్పినా లీడర్ చెప్పినా నోట్ చేసుకోవచ్చు, కానీ ఎంఎస్ఆర్ చెప్తే నోట్ చేసుకోలేం, పుస్తకాలు సరిపో. అది సార్ వాయిస్ కున్న పవర్. రాయలేము. అది రాయలేము. ఫస్ట్ 7 స్టెప్స్ చెప్పకుండా బిజినెస్ ప్లాన్ చెప్పేది ఇంతకుముందు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్పకుండా, తర్వాత 7 మిస్టేక్స్ చెప్పకుండా
ఎలాంటి కంపెనీకి సంబంధించిన ఏవి కూడా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయకుండా 14 లక్షలు తీసుకుంటున్న గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన మెంటర్కు ఉన్న బలం అది. సో దాన్ని కరెక్ట్ యూజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. కంపెనీ ఇచ్చిన ఏప్రిల్ ఇన్కమ్ నివేదిక ప్రకారం సుబ్బయ్య శెట్టి సారు స్థానం ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదండి. కంపెనీ ఇచ్చిన నివేదిక ప్రకారం టాప్ 30లో సుబ్బయ్య శెట్టి గారి స్థానం ఎంత? క్వశ్చన్ అర్థమైతే అందరికీ అండి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. అందరికి 4 సెకండ్ కాదు, సెకండ్ కాదు, 5th కాదు, ఉన్న నెంబర్ లైన్ పెట్టి చూద్దాం. 3 గెస్ చేసి పెట్టినా ఉన్నది పెట్టినా. థర్డ్ సిద్ధార్థ్ సార్ ఫస్ట్, ఎస్పి బారిల్ సార్ సెకండ్, సుబ్బయ్య సార్ థర్డ్. ఇది గుర్తుంచుకోండి. టాప్ థర్డ్ కంపెనీలో టాప్ థర్డ్ ఇన్కమ్ తీసుకునే బెస్ట్ మెంటర్షిప్ లో మనం వర్క్ చేస్తున్నాం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఎంఎస్ఆర్ గారు 9th ప్లేస్ లో ఉన్నారు. మన ఫ్రెండ్, మన బ్రదర్ లైన్ పాండు వచ్చేసి 11th ప్లేస్ లో ఉన్నాడు. సో ఇది కంపెనీకి ఉన్న పవర్ ఇది. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మాత్రం అందరికి ఉంటుంది. డియో గార్డ్ నాప్కిన్స్ ప్యాడ్స్ లో మైక్రోచిప్ ఏమి ఉత్పత్తి చేస్తుంది? మైక్రోచిప్ ఏమి ఉత్పత్తి చేస్తుంది? వాయిస్ క్లియర్? ఆక్సిజన్ అయాన్లని. ఆక్సిజన్ అయాన్లని. ఓకే, ఆనియన్ అని పెట్టిరండి, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు. ఆక్సిజన్. సరితారెడ్డి మేడం చాలా మంది పెట్టిరండి. యాంటీ బ్యాక్టీరియా రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, ఆక్సిజన్ అయాన్లని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెడుని శుద్ధి చేస్తుంది అనమాట, ఎక్కువ ఎక్కువ స్పీడ్తో. సూపర్. సో ఇది గుర్తుంచుకోండి. ఆక్సిజన్ అణువులని మన తెలుగులో చెప్పాలంటే ఆక్సిజన్ అణువులను ఉత్పత్తి చేస్తుంది. ఆక్సిజన్ కూడా రైట్ ఆన్సర్. ఓకే అండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా లబ్ధి పొందే లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ ద్వారా అంతిమంగా లబ్ధి పొందే వాళ్ళు ఎవరు? ఆల్ తప్పు ఆన్సర్, రైట్ రాంగ్ ఆన్సర్. అంటే ఏబిసిడి ఆప్షన్ చెప్పాలనా? 1 కంపెనీ వాళ్ళు, 2 కంపెనీ ప్రమోట్ చేసే వాళ్ళు. ఓకే అండి, డిస్ట్రిబ్యూటర్స్ మన దాంట్లో డిస్ట్రిబ్యూటర్ అంటారు. మరి వేరే దాంట్లో ఏమంటారు? కన్జ్యూమర్, వినియోగదారుడు. కస్టమర్ లేదా కన్జ్యూమర్. ప్రోడక్ట్ ని తినే వాళ్ళే లబ్ధి పొందుతారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఎవరైతే తింటారో, ఎవరైతే యూజ్ చేస్తారో కన్జ్యూమర్ లబ్ధి పొందుతాడు ఫైనల్ గా. కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ 2 రైట్ ఆన్సర్లు అయితే. డిస్ట్రిబ్యూటర్ అనేది మన వెస్టీలో మనం పెట్టుకున్న ఆల్సో డిస్ట్రిబ్యూటర్ ఆల్సో. సో ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ మనమే కాబట్టి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అని లోపలికి వచ్చినాక తెలిసింది, మరి బయట అయినా నువ్వు డిస్ట్రిబ్యూటర్ అంటే ఆయన వింటాడా? నేనెక్కడ డిస్ట్రిబ్యూటర్ అని ఆయన అంటాడు. అందుకని కన్జ్యూమర్ అంటే ప్రోడక్ట్ తిని వాడే వ్యక్తే అంతిమంగా లబ్ధిని పొందుతాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న దాంట్లో లేదు. మనం బిజినెస్ ప్లాన్ లో ఫస్ట్ వన్ గా అదే చెప్తాం ఎప్పుడు పోయినా కూడా. కానీ అది గుర్తుందా లేదా ఒకసారి యాద్ చేస్తున్నాను అనమాట. సో స్టార్ లెవెల్లో టీమ్ బిల్డింగ్ బోనస్ పర్సెంటేజ్ ఎంత? స్టార్ లెవెల్లో టీమ్ బిల్డింగ్ బోనస్ పర్సెంటేజ్ ఎంత? వాయిస్ క్లియర్ అండి? క్లియర్ అన్నా. స్టార్ లెవెల్లో టీమ్ బిల్డింగ్ బోనస్ పర్సెంటేజ్ ఎంత? కేఎన్ఆర్ నో అంటే తప్ప రైట్ ఆన్సర్. 3 అంటే తప్పు ఆన్సర్, నో అంటే రైట్ ఆన్సర్. చిన్నకేశవులు, కేఎన్ఆర్, ఎవరి మహానుభావుడు, యొక్క పివి తప్పు. 3% తప్పు, 3% తప్పు. నో పెట్టిన వాళ్ళందరూ రైట్. నో పెట్టిన వాళ్ళందరూ రైట్. సో ఇక్కడ స్టార్ లో టీమ్ బిల్డింగ్ బోనస్ ఉండదు. రాంగే రైట్. ఇక్కడ రాంగే రైట్. నో అనేది రైట్.
నో నో అనేది అనేది రైట్. రైట్. ఓకే, సూపర్ సూపర్ లీడర్స్. అందరికి క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఓకే అండి. నెక్స్ట్. తర్వాత ఇంకొక క్వశ్చన్, సేంద్రియ కర్బనం మాత్రమే విసర్జించే జీవులు ఏమిటి భూమి మీద నివసించే వాటిలో? సేంద్రియ కర్బనం మాత్రమే విసర్జించే, ముందు సేంద్రియ కర్బనం ఏంటో కూడా తెలవాలి కదా. సో సేంద్రియ కర్బనం మాత్రమే ఎర్రనలు రైట్ ఆన్సర్. ఓకే అండి, సూపర్ సూపర్. వానపాములు, ఎర్రలు, ఎర్త్ వామ్స్, ఏదైనా రైట్ ఆన్సర్. ఆల్ లీడర్స్ సూపర్. ఓకే అండి. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు కాబట్టి అందరూ, మీకు నిన్న మొన్న మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, మనకు ఒక పేపర్లో సర్క్యులేట్ అయింది. ఏమనంటే అవి మంచివి కావు అని ఏవో గారు నిర్ధారించినట్టుగా ఆ పేపర్లో సర్క్యులేట్ అయింది. అవి ఏ రకంగా మంచివో దానికి సంబంధించిన ఒక క్వశ్చన్. చాలా మంది ఇది మనసులో పెట్టుకోండి. భూమిలో సేంద్రియ కర్బన శాతం ఎంత ఉంటే భూమి ఆ కరెక్ట్ గా ఉన్నట్టు, అంటే హిమోగ్లోబిన్ లాగా, అట్లా మన బ్లడ్ టెస్ట్ లో చాలా విషయాలు ఉంటాయి కదా. అట్లనే సేంద్రియ కర్బనం అనేది భూమిలో ఎంత పర్సెంటేజ్ ఉంటే భూమి సరైన పద్ధతిలో ఉన్నట్టు ఎవరైనా చెప్పగలుగుతారా? అందరికీ ఇస్తున్నాం కాబట్టి క్వశ్చన్, ఎవరైనా వీలైతే చెప్పండి. సేంద్రియ కర్బనం ఎంత ఉండాలి? ఈ 6 to 7 అనేది పిహెచ్ అండి. పిహెచ్ వేరు, సేంద్రియ కర్బనం వేరు. ఇప్పుడు మనకి ఏమైంది, ఏదైనా సరే ఈ పాయింట్ తగ్గితే ఈ రోగం వచ్చిందని నిర్ధారిస్తారు కదా. అట్లనే భూమి యొక్క కనీసమైన మొక్కను పెంచే కెపాసిటీ దేంతో కొలుస్తారంటే సేంద్రియ కర్బనంతో కొలుస్తారు. అది ఎంత పర్సంటేజ్ అందరికి చెప్పినాం కాబట్టి ఎవరు చెప్పలేకపోతారు, నేనే చెప్తాను. నెంబర్ చెప్పడం కాదు, ఈ 3 to 5 ఇవన్నీ రాంగ్ అండి. 5% ఇస్ ద రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ 5% ఉండాలి సేంద్రియ కర్బనం కొలిస్తే. మీ అందరికి ట్యూబ్స్ కూడా చిన్న టెస్ట్ కిట్ ఉంటుందండి, ఒక ఓన్లీ చిన్న చిన్న పేపర్ ఉంటుంది. అది నాకు నిన్ననే వచ్చింది ఐడియా. నేను ఇలా ప్రొడక్ట్ ట్రైనింగ్ నేర్చుకుంటుంటే నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరి దగ్గర ఈ ఈ పేపర్ చార్ట్ పెడదాము. ఏంటి అంటే సేంద్రియ కర్బనం 5% ఉన్నప్పుడు భూమిలో వేసిన మొక్కకి అన్ని రకాల ఎరువులను తీసుకునే కెపాసిటీ ఉంటుంది. అది ఏ మాత్రం డౌన్ అయినా కూడా మనం ఎన్ని ఎరువులు వేసినా కూడా తీసుకునే కెపాసిటీ ఉండదు. ఇది కూడా ఒక మోస్ట్ వాల్యుబుల్ పాయింట్ ఇది. ఇది దేని ద్వారా ఉత్పత్తి అవుతుందంటే ఎర్రల ద్వారా. ఎర్రలు ఎక్కడ బతుకుతున్నాయి అంటే మన అగ్రి హ్యూమిక్ గుళికల ద్వారా. ఒకసారి ఆలోచించండి లింక్ ఎంత దూరం వెళ్తుందో. సో ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా వస్తుంది దీంట్లోనే. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. స్పైసీ టీలో ఎన్ని రకాల మూలికలు ఉంటాయి? స్పైసీ టీలో ఎన్ని రకాల మూలికలు ఉంటాయి? 7 తప్పు. 55 55 నెంబర్ ఆర్ శిరీష మేడం సూపర్. 055 ఎనిమిది రకాల 8. మూలికలు ఉంటాయి. 8 రకాల మూలికలు ఉంటాయి. మరి బేసిక్ ప్రొడక్ట్ కదా, అందరికి తెలుస్తలేదంటే చూడండి. ఇప్పుడు ఇది క్వశ్చన్ వదిలిపెట్టకండి దయచేసి. 8 రకాల మూలికలు ఉంటాయని క్విజ్ ద్వారా నా మైండ్లోకి ఎక్కిందని అర్థం చేసుకోండి. 8 రకాల మూలికలు ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే క్విజ్ ద్వారా నా మైండ్లోకి ఎక్కింది, ఇది సచ్చేదాకా గుర్తుండాలని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అడిగి ఏ ప్రశ్న, ఈ రోజు కాదు ఎప్పుడైనా, అది గుర్తుంచుకోండి. సో అలాగే మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన అగ్రి ప్రోడక్ట్ పేరేమిటి? మైక్రో న్యూట్రియంట్స్ కలిగిన అగ్రి ప్రోడక్ట్ పేరేమిటి? అందరికండి ఈరోజు. నానోటెక్ రైట్ ఆన్సర్. నానోటెక్ పెట్టిన వాళ్ళందరూ రైట్ ఆన్సర్. ఇప్పుడు ఏమంటే కాపీ అయిపోతుంది, నో ప్రాబ్లం. కాపీ కావడం వల్ల కూడా తప్పులేదు. సూపర్ 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 లీడర్, చాలా ఎక్సలెంట్. ఓకే అండి. అగ్రి హ్యూమిక్ లో అగ్రి హ్యూమిక్ లో హ్యూమిక్ అనగా ఏంటి? హ్యూమిక్ హ్యూమిక్ అనగా ఏంటి? ఎవరికైనా తెలిస్తే. అగ్రి హ్యూమిక్ లో హ్యూమిక్ అనగా ఏంటి? హ్యూమిడిటీ. హ్యూమిడిటీ తేమ రైట్ ఆన్సర్ అండి. హ్యూమిడిటీ అన్నమాట. అంటే
ఎంత వీలైతే అంత ఒక అంటే ఐస్ బాక్స్ లో పెట్టినంత తేమని స్టోర్ చేసినట్టుగా ఉండి మొక్కకి మళ్ళీ అందియడము హ్యూమిక్ మీన్స్ అదే అనమాట. లిక్విడ్ అయినా సరే, గ్రాన్యూల్స్ అయినా సరే, ఏదైనా సరే. ఓకే అండి. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అగ్రి హ్యూమిక్ మీదనే. అగ్రి హ్యూమిక్ కాండం తొలుచు పురుగులని సమర్థవంతంగా నివారిస్తుందని చెప్పి నివేదికలో తేలింది. ఎస్ ఆర్ నో? కాండం తొలుచు పురుగుని కంప్లీట్ గా నివారిస్తుందని తేలింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో ఆన్సర్. ఎస్ పెట్టిన మహానుభావులందరికీ దండాలనైనా. ఎస్ ఎవ్వరు పెట్టకండి దయచేసి, అది పురుగుకి పనిచేయదు. దాని మీదనే నిన్న జరిగిన ఇష్యూ అదే అనమాట. ఎక్కడ పడితే అక్కడ పోయి పురుగు పనిచేస్తుంది, పురుగు పనిచేస్తుంది అని చెప్పడం ద్వారా మనది పురుగు పనిచేయదు అని చెప్పి వివరణ ఇవ్వడం జరిగింది. మీకు అవేర్నెస్ రావడం కోసానికే దీని మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాం ఇప్పుడు అగ్రి సీజన్ కాబట్టి. ఎవ్వరు కూడా పురుగు పనిచేస్తా అంటే చేస్తుంది, తెగులు పనిచేస్తుంటే చేస్తుంది, అన్నింటికి పోద్దని చెప్పకండి దయచేసి. అన్నింటికి పోదు. ఎర్త్ వామ్స్ ను బతికిస్తుంది, సేంద్రియ కర్బనాన్ని ఉత్పత్తి చేస్తుంది. సేంద్రియ కర్బనం మీద సపరేట్ గా ఫుల్ సెషన్ ఉంది, అదొక రోజు మనకు చర్చించుకుందాం. అప్పటి తర్వాత మీరు కంప్లీట్ గా ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటో ప్రతి ఒక్కరి నోటి నుంచి క్లియర్ గా మాట్లాడే బాధ్యతని మీకు ఇప్పించే బాధ్యత మాది. ఇది క్లియర్. నో పెట్టిన వాళ్ళందరూ రైట్ ఆన్సర్, ఎస్ పెట్టిన వాళ్ళందరూ తప్పు ఆన్సర్ అండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వివరణ ఇచ్చుకుంటూ మాట్లాడదామని చెప్పి. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఇది ఓన్లీ సిల్వర్ అండ్ ఎబోక్ అండి. సిల్వర్ అండ్ ఎబోకి ఇది కొంచెం స్పెషల్ క్వశ్చన్ కాబట్టి. రీసెంట్ గా జరిగిన రీసెంట్ గా జరిగిన చా చాంపియన్ మాన్సూన్ ట్రిప్ కు సంబంధించి కాంప్లిమెంట్ ఏ పర్పస్ లో, ఏ బేస్ లో ఇవ్వడం జరిగింది? కొత్త ఎల్ఓబి, లేదా డబుల్ ఎల్ఓబి, లేదా మల్టిపుల్ ఎల్ఓబి? కొత్త ఎల్ఓబి, న్యూ ఎల్ఓబి. సూపర్. సో ఇది సిల్వర్ అండ్ ఎబోకి. సిల్వర్ అండ్ ఎబోకి అర్థమవుతుంది. ఓకే అండి. సూపర్ సూపర్, అందరు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి. నీమ్ సోపు లేదా నీమ్ క్యాప్సిల్ అని మనం మాట్లాడుతున్నాం కదా, ఈ నీమ్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? నీమ్ నీమ్ యొక్క వేప యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ఎందుకు ఈ శాస్త్రీయ నామం? అజాడి రక్త ఇండికా ఒరిజినల్ గా. ఓకే అండి. నవితా రెడ్డి మేడం సూపర్ ఫాస్ట్ ఉన్నారు. ఎందుకు ఇది అవసరం అంటే, మీ దాంట్లో కెమికల్ లేదన్నారు కదా, ఇది కూడా కెమికలే కదా వేప నూనె అని కొంతమంది వచ్చి మనల్ని కొంచెం అటాక్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది వేరే వేరే విధాలుగా పనిచేస్తుంది సిచ్యువేషన్ బట్టి. కాబట్టి ఇది యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది కాబట్టి ఇది అవసరం. ఆ విషయాన్ని గుర్తు గుర్తు చేసి మరి చెప్పండి. ఓకే అండి. తర్వాత యూసిడి యూసిడి లెవెల్ కి యూసిడి లెవెల్ కి ఎన్ని లెగ్గులు అవసరము, ఎన్ని పీవీలు అవసరం? 8. 8 రైట్ ఆన్సర్ చిన్నకేశవులు సార్. 8 రైట్ ఆన్సర్. ఎన్ని పీవీలు అవసరం? ఆల్టర్నేట్ గా ఎన్ని పీవీలు అనేది కూడా ఉంది ఒకటి. 2 లక్షల పీవీలు అవసరం, రైట్ ఆన్సర్. 2 లక్షల పీవీల్లోంచి 1 లక్ష పీవీ వన్ సైడ్ ఉండి ఒక లెగ్గు బాగా వెళ్తే, మిగతా 5 లెగ్గుల్లోంచి 4 లెగ్గుల్లోంచి మీరు ఇంకొక 1 లక్ష పీవీ తీసుకుంటే యూసిడి కింద ఎలైట్ క్లబ్ బోనస్ తీసుకోవచ్చు. 1 లెగ్ 1 లెగ్ 1 lakh, అదర్ 5 legs 4 legs 1 lakh. సూపర్. ఈ 12 lakhs మీ ఇష్టం ఉన్న నెంబర్లు పెట్టకండి దయచేసి. 12 lakhs 30 lakhs లేవు. యూసిడి యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, డియూసిడి చెప్పట్లేను నేను, యూసిడి. ఓకే, 2 lakhs. సో వెస్టీజ్ లో టీడీఎస్ పాన్ కార్డు లేకుంటే ఎంత కట్ అవుతుంది? పాన్ కార్డు యాడ్ చేయకపోతే ఎంత కట్ అవుతుంది? ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది మీకు వచ్చిన ఇన్కమ్ లో? పోయిన వాళ్ళు అడిగితే చెప్తారు. మీరు ఎవరికైనా డౌన్ లైన్ చేయకపోతే చెక్ మొత్తం జీరో అయిన వాళ్ళు చెప్తారు.
ఓకే అండి. 25% కట్ అవుతుందండి. మీరు అందరు చెప్పట్లేదు కాబట్టి 25% కట్ అవుతుంది. అది 5,000 ఇన్కమ్ దాటితే. 2 ల్యాక్సా? 2 ల్యాక్స్ కాదండి. మీకు వచ్చే ఇన్కమ్ లోంచి మీరు గనక పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే 25% కట్ అయిపోతుంది. 10,000 వస్తే 2,500 పోతుంది. 1,00,000 వస్తే 25,000 పోతుంది. మళ్ళీ ఇవ్వరు మనకి. దానికోసం ఎవరు ఇబ్బంది పడకుండా దయచేసి పాన్ కార్డులు వెంటనే అప్డేట్ చేసుకోండి. చిన్న విషయం. సూపర్ లీడర్స్. సో ఈరోజు తక్కువ క్వశ్చన్లతోని కొంచెం ఎక్కువ నాలెడ్జ్ చేయాలని డిసైడ్ అయినాం. అలాగే ఇంకొక క్వశ్చన్, కంపెనీకి నిర్ణయం తీసుకునే దాంట్లో భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములుగా ఉండే డిస్ట్రిబ్యూటర్ యొక్క పదవి ఆర్ నామినేటెడ్ పదవి ఏంటి? మేడం ఆల్రెడీ టైప్ చేసిర్రు. నిర్ణయం తీసుకునే కోర్ కమిటీలో డిస్ట్రిబ్యూటర్ ఎదిగే అత్యున్నత స్థాయి ఏంటి? విఎంసిఎం, 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 విఎంసిఎం తప్పు ఆన్సర్ అండి. అంబాజిటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. ఒక 7 మంది మన దాంట్లో అంబాసిడర్ గా ఉన్నారు. 7 or 8 ఎగ్జాక్ట్ గా నాకు నెంబర్ గుర్తులేదు, బట్ 7 or 8 మెంబర్స్ ఉన్నారు. మీరు నిన్న మొన్న ఒక ఫోటో సర్క్యులేట్ అయింది, 10 సంవత్సరాల ప్లానింగ్ చేసినామని చెప్పారు కదా. ఆ ప్లానింగ్ లో ఉన్న ఆ వ్యక్తులందరూ వాళ్ళే ఒకసారి చూసుకోండి. 7 or 6 తక్కువ మెంబర్స్ ఉన్నారు. సిద్ధార్థ్ సార్ ఉన్నారు, అలాగే బారిల్ సార్ ఉన్నారు, సోను శర్మ ఉన్నారు, ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, ఆ పేరు గుర్తులేదు నాకు. అట్లా జస్ట్ 6 మెంబర్స్ కంటే 7 మెంబర్స్ కంటే ఎక్కువ లేరు అంబాసిడర్స్. ఓకేనా అండి? సో విఎంసిఎం కూడా ఉంటారు, కానీ వాళ్ళు సెకండ్ ఫేజ్ లో ఉంటారండి. అంటే రాష్ట్రానికి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 విఎంసిఎంలు ఉన్నారు. ఇక్కడున్న బిజినెస్ సంబంధించిన అప్డేట్ ఇవ్వడానికి, ఇక్కడున్న సర్వీస్లని, అంటే సర్వీస్ కోరుకునడానికి, సర్వీస్ ఇది అవసరమని కంపెనీకి తెలియజేయడానికి వీళ్ళు రాయబారులుగా ఉంటారండి, విఎంసిఎం మెంబర్ అనేవాళ్ళు. సో వీళ్ళకి మిలియనర్స్ క్లబ్ మెంబర్స్. ఎస్, వెస్టేజ్ మిలియనర్స్ క్లబ్ మెంబర్స్. క్లబ్ మెంబర్. సో వీళ్ళ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మనకి బ్రాంచ్ లో కానీ ఎక్కడ కానీ ఏదైనా స్ట్రక్ అయితే తొందరగా పనులు వాళ్ళు వెంటనే చేసే పరిస్థితి ఉంటది. ఇది స్థానిక సమస్యల గురించి సెంట్రల్ కి చెప్పడం లాంటిది. క్యాబినెట్ మినిస్టర్లు గారు వీళ్ళు. క్యాబినెట్ మినిస్టర్లు ఎవరంటే అంబాసిడర్స్. ఓకే అండి. సో ఈరోజు చాలా తక్కువ క్వశ్చన్లు, కానీ ఎక్సలెంట్ గా అందరూ ఆన్సర్ చేయడం అనేది 1-2 మాత్రం ఇవ్వలేకపోయారు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. తక్కువ, ఓన్లీ 25 క్వశ్చన్స్ నేను తీసుకోవడం జరిగింది, టైం లేకపోవడం వల్ల. ఓకే, సూపర్. సో మీరు ఈరోజు కొత్తగా నేర్చుకున్నది ఏమైనా ఉన్నా కూడా ఫీడ్బ్యాక్ కింద తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ భిక్షం భాయ్. ఏదైనా బిజీగా ఉన్నా కూడా ఈరోజు క్విజ్ క్వశ్చన్లు తయారు చేసి 25 క్వశ్చన్లు అయినా మోస్ట్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఇచ్చింది. నాకు కూడా తెలియని చాలా ఉన్నాయి. ఏంటంటే మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ తెలియని చాలా నేర్చుకుంటున్నాం. అందుకే క్వశ్చన్స్ తయారు చేసే అర్హత నాకు లేదని అనుకుంటా. అందుకే ఫోన్ చేయడం ద్వారా, ఏదో బిజీగా ఉన్నా కూడా మీరు ఆ పని చేసి పెట్టిరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరి తరఫున. ఫీడ్బ్యాక్ టైం అండి. బిగ్ క్విక్ ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు త్వరగా హ్యాండ్ రైజ్ చేస్తే ఓకేనా? అనుసరే మేడం, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టీస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలిసింది సార్. అక్కడ డిసిషన్ అంటే కంపెనీ దగ్గర నిర్ణయం తీసుకునేది అంబాసిడర్స్ అని నాకు కూడా తెలియదు, ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నా. ఇంకోటి కర్బనం అనేది భూమిలో 5% అనేది కూడా తెలియదు సార్. చాలా విషయాలు తెలియని వస్తున్నాయి జూమ్ లో. థ్యాంక్ యూ సార్ భిక్షం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు మాకు ఈ సెక్షన్ అందిస్తున్నందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కళ్యాణ్ జీ, అన్మ్యూట్ చేసుకో. నవిత రెడ్డి, సూపర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను కొంచెం
పత్తి చేనుకు మందు కొట్టించే బిజీలో ఇప్పుడు నేను క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేకపోయాను సార్. ఇప్పుడే ఇంటికి వచ్చిన ఆ, ఉమ్, ఆన్ చేసుకొని వింటూనే వాళ్ళకి అక్కడ కొట్టిస్తున్నా సార్, చేయలేకపోయినా. కానీ ఇందులో ఒక్కటి ఉమ్, విన్నాను సార్, అది మొన్న వచ్చిన న్యూస్ కి ఉమ్, ఆ, సమాధానం దొరికింది ఈ రోజు. అంటే ఎస్ సేంద్రియ కర్బనం అనేది 5% కంపల్సరీ మన భూమిలో ఉండాలి. ఉంటేనే ఏవి వేసినా సరే అవి ఆమ్, చూపిస్తుంది దాని ప్రభావాన్ని. ఆ ఉమ్, కర్బనం తక్కువ ఉండడం వల్లనే మన వెస్టేజ్ వాడినా సరే బయట వాడినా సరే ఉపయోగం ఉండదు. దానివల్ల ఎస్ కంపెనీకి బ్యాడ్ అవడమే తప్ప ఇంకేమీ ఉండదు అనేది తెలుసుకున్నారు సార్. ఇక నుంచి నెక్స్ట్ ఎవరికైనా మోటివేషన్ చేసినప్పుడు అయినా సరే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వాళ్ళు కళ్యాణి ఒకటే చెప్తారు, ఇప్పుడు సార్ కూడా చెప్తున్నా. వాళ్ళు ఆ, సార్ మొగి పురుగు పోతుందా అంటారు తెలుగు భాషలో, తెలంగాణ భాషలో. అవును అవును సార్. మ- మన అగ్రికల్చర్ భాషలనేమో కాండం దోల్చు పురుగు అంటారు. ఉమ్, మన దగ్గరనేమో మొగి పురుగు అంటారు. మన దానికి పోదు, అది వాస్తవమే అది. అవును కాకపోతే సార్, పురుగు 1 or 2 times వాడితే అది రాదు. ఉమ్, 1 or 2 times అంటే 1 time కాదు, సెకండ్ టైం వాడినప్పుడు రాదు అది. ఆల్రెడీ ఉమ్, ఎక్స్పీరియన్స్. అవును అదొకటి చెప్పండి. అవును. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇదొకటి సరేమ్మా, అన్న థ్యాంక్ వన్ యూ. వన్ మినిట్ కళ్యాణి ఒక్క నిమిషం రా. సార్ సార్ క్వశ్చన్ ఏంటంటే ఆ మళ్ళీ ఇప్పుడు సేంద్రియ కర్బనం లేదు కాబట్టి మన ఎరువులు పనిచేయవు కాదు. సేంద్రియ కర్బనాన్ని ఇంప్రూవ్ చేయడానికి వాడే వస్తువే అగ్రిహ్యూమిక్. హిమోగ్లోబిన్ ఓకే పెరగడానికి. ఓకేనా? హిమోగ్లోబిన్ ఓకే తక్కువ ఉంటే రోగాలు వస్తాయి. ముందు అవును. హిమోగ్లోబిన్ పెరగడానికి వాడేటిదే అగ్రిహ్యూమిక్ అనుకోవాలి. అర్థమైందిగా? ఓకే ఓకే, అర్థమైంది సార్. రైట్ ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, రైట్ థ్యాంక్ యూ అందరు సో మచ్. రైట్ రా. ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నమస్తే గుడ్ రెడ్డి. మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ గుడ్ సార్, మార్నింగ్. చాలా కొత్తవి నేర్చుకున్నాము. అండ్ హైలైట్ ఏంటంటే ఈరోజు అసలు ఎంఎస్ఆర్ సార్ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా విఎంసీఎం అవ్వడం నిజంగా ఆశయం లేనిది, ఆచరణ లేనిది, వేస్ట్ అసలు. సో అంత ఆశయం అండ్ ఆచరణ చాలా గొప్పగా ఉంది కాబట్టి విఎంసీఎం మెంబర్ అయ్యారు. అండ్ సుభేష్ శెట్టి సార్ థర్డ్ ప్లేస్ లో ఉండడం, అండ్ ఎంఎస్ఆర్ సార్ 7th అన్నారా సార్? 9th 9th, ఓకే. 9th 9th, అండ్ పాండు సార్ 11th 11th. 11th, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్, అది చాలా హైలైట్. అండ్ చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ క్విజ్ పెట్టినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ రమేష్ నాయక్. స్టే బిజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. సార్ మీరు అది కాండం తొలగించడానికి పురుగులు ఎస్ అనేసి పెట్టాను సార్. అలాగే నాకు తెలియదు అంటే నేను ఎస్ అనేసి అనుకున్నాను, కానీ నో అనేసి తర్వాత తెలిసింది సార్ చెప్పేదాకా. ఇంకోటి వచ్చేసి ప్రజెంటేషన్ మన ఎక్కడ చాట్ లో కానీ ఏదన్నా ఇవ్వండి అంటే ఎంఎస్ఆర్ గురు అనేసి నాకు ఇప్పటి వరకు తెలియదు. మేబీ ఇప్పుడు మీరు చెప్పే వరకు కొన్ని నేర్చుకున్నాను గురూజీ. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మురళి సార్. గుడ్ మార్నింగ్ మురళి సార్. గారు. ఈరోజు క్వశ్చన్ అండ్ గుడ్ ఆన్సర్స్ మార్నింగ్. చాలా సూపర్ సార్. తెలియని విషయాలు చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. నోట్ చేసుకున్నా అంటే కొద్దిగా నేను బయట ఉన్నాను, అవైలబుల్ లేకుండా నోట్ చేసుకోలేకపోయాను. చాలా విషయాలు తెలిసాయి సార్. వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఇక వేరే వాళ్ళు ఎవరు లేరా? లేరు, మిగతా వాళ్ళు లేరు. 00990205 అంటే ఎవరు వింటలేరా? దేనికి? 06071889 2633995533 ఇంతమంది కింద ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరు విన్నారా ఏం లేదా? ఆ? కాస్త ఉండాలి ఇంత జ్ఞానం అనేది. రోజు చెప్పే మాట కామన్ సెన్స్ అనేది అదే. కామన్ సెన్స్ అనేది లేకపోతే ఏం పనికిరాము. ఈడ ఫీడ్బ్యాక్ చేయడానికి మీకు అంత బాధ? మనం ఫీడ్బ్యాక్ కాదు, వాస్తవానికి ఎవరు నచ్చుకోవద్దు లీడర్స్. ఇక్కడ ఫీడ్బ్యాక్ లో సబ్జెక్టు విశదీకరణ జరుగుతుంది. మీ అందరికి ఆ విషయం అర్థమవుతుందో లేదో. సబ్జెక్టు మళ్ళీ ఒకసారి వినని వాళ్ళకు, విన్న వాళ్ళకు కంఠస్థమవుతుంది. చాలా వాల్యుబుల్ క్వశ్చన్స్ తయారు చేస్తున్నామండి. ఇది ఏదో మేమేదో పెద్ద క్విజ్ మాస్టర్లం అది కాదు.
ఏం మనం ఇంత పని నేర్చుకుంటున్నాం లేదనుకుంటారా కదా. మాకేమన్నా Yes, ఇంత ఒక్కొక్కరికి? అన్న ఇంత నేర్చుకుంటున్నాం కదా, సో దీన్ని ఆ ఇంకొంచెం తీసుకెళ్ళాలని అంతే. ఓకే. బయట మా లెవెల్ వేరు అనుకుంటారా మీరు? ఉంటే మీకు ఉన్నాయేమన్నా ఈగోస్ ఉంటే మీకు ఉండొచ్చు, అవన్నీ పక్కకు పెట్టి వచ్చి దొబ్బించుకొని తిరుగుతున్నాం ఈడ. అన్ని పక్కకు పెట్టుకొని ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి మాకు ఏముంది వెనక మీకు ఉంటే చెప్పుకోరు ఏమన్నా ఉంటే. ఒకసారి చెప్తే అర్థం కావాలి ఎవరికైనా. ఉంటే ఉండొచ్చు, మీకు ఆస్తులు ఉంటే అంతస్తులు ఉంటే ఉంచుకోరు మీరు, ఓన్కి ఏం అవసరం లేదు ఈడ. కామన్ సెన్స్ అని చెప్తున్నా, ఒకటే ఒక్క పదం, కామన్ సెన్స్. ఇంకిత జ్ఞానం అంటారు దాన్ని. అది ఉండాలి మనిషి అనేటి వాళ్ళకి, ఎవరికైనా సరే. ఏమవుతుంది మీ ఫీడ్బ్యాక్ వద్దు, ఏమవుతుంది దేనికి మీ ఫీడ్బ్యాక్ అవసరం లేదు ఎవరికి. ఉంచుకోండి మీరు, కడుపులో దాచుకోరు. లేకపోతే మ్యూట్ చేసేస్తున్నా, అవసరం లేదు. ఎవరిది ఏమవుతుంది దాచుకోరు. పాపం భిక్షం సారు పండగ పోయిండు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పండగ పోయిండు. పండగ పోయి కూడా ఊరు బయటకు వచ్చి మాట్లాడుతుండు. ఎందుకు మాట్లాడుతుండు 20 years ఇక్కడ రాక, మా అమ్మమ్మ వాళ్ళ అంటే? ఇంటికి రాక. ఆ ఏ పిచ్చోళ్ళకి ఓకే, కనబడుతున్నా మీ కంటికి ఏమన్నా ఒక్కొక్కరికి? పర్లేదు పర్లేదు, ఏదొద్దు రమేష్ సార్. ఓకే, ఇప్పుడు ఇది కాదు, అందరూ ప్రేమలు నో పంచుకునే అసలు టైము. నో భిక్షమ్మాయి, వీళ్ళు విలువ అయినప్పుడు వీళ్ళకి విలువ రాదు అంతే. అర్థమవుతుందా నేను మాట్లాడే? ఎవరు ఏం తీసుకుని నాకు అవసరం లేదు. మనం ఏమి ఇస్తే అదే వస్తుంది అనేది 100% అది. మనం ఏమి ఇస్తే అదే వస్తుంది. నువ్వు నేర్చుకున్నది బయటికి చెప్పకపోతే నీకేం వస్తుంది? నీకేం రాదాడా ఎవరికైనా? ఫీడ్బ్యాక్ ఏమన్నా అడగాలనా మేమేమన్నా నోరు తెరిచి? దాసుకోరి లోపల, క్లోజ్ చేసేస్తున్నా భిక్షంబాయ్. ఓకే, థ్యాంక్ యూ, సూపర్. ఇలా బాధ పెట్టినందుకు నేనే సారీ చెప్తున్నాను నీకు, ఓకేనా? ఏముంది, రైట్. ఇప్పుడు మన మాట బాధ్యతనే మనం చేస్తున్నాము. బల్బు ఉందనే వాళ్ళు అనుకుంటారు అంతే, వేరే ఏం లేదు ఆడ. బాధ్యతనే భగవంతుడు చూస్తాడు, బల్బు అనుకుంది బాధ్యత అనుకున్నానని. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. రేపు పొద్దులా కలుద్దాం జూమ్ మీటింగ్ లో. ఓకే, క్లోజ్ చేస్తున్నా.